వెల్కమ్ టు ఏమి జరుగుతోంది. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ 3 రోజుల పర్యటనకు తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్లో పార్టీ మీటింగ్ జరిగింది. ఈరోజు వరంగల్ వెళ్తున్నారు. వరంగల్, హనుమకొండ లాంటి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన బీజేపీ నేతలు, సీనియర్ నేతలు వీళ్ళందరితో కూడా ఈరోజు సమావేశం అవుతున్నారు. ఇక్కడ ఈ 3 రోజుల పర్యటనలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, నిన్న రాత్రి అంటే ఆదివారం రాత్రి దాదాపు ఒక 2-2.5 గంట సేపు తెలంగాణలోని బీజేపీ ప్రజాప్రతినిధులు, అందరు సీనియర్ నేతలు, పదాధికారులు వీళ్ళందరితోనూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు 6 ఎంపీలు అంటే లోక్సభ, 1 రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్తో పాటు 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేత అందరూ పాల్గొన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అందరికీ కలిపి నవీన్ ఫుల్గా క్లాస్ పీకారు. ఏమనంటే, పార్టీలో ప్రజాప్రతినిధులు బాగానే ఉన్నారు, లీడర్లు బాగానే ఉన్నారు, కానీ ఎందుకు యాక్టివ్గా లేరు, ఎందుకు ఒకళ్ళతో ఒకళ్ళకి సమన్వయం లేదు, పార్టీ ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే నేతలందరూ, ప్రజాప్రతినిధులందరూ అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు మేరకు ఏకతాటిపైకి వచ్చి ఎందుకు కార్యక్రమంలో పాల్గొనటం లేదు అన్న విషయాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. పార్టీలోని సీనియర్ నేతలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళ పనితీరు మీద జాతీయ నాయకత్వం రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. అంటే అర్థం ఏమిటంటే, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతల పనితీరు మిన్ను జాతీయ నాయకత్వం నిఘా పెట్టింది అనేది అర్థమవుతోంది. ఇక్కడ ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధుల పనితీరు మీద, పార్టీ పనితీరు మీద స్వయంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు 1 ఏడాది క్రిందట అమిత్ షా ఇక్కడికి వచ్చారు, రకరకాల కేంద్ర మంత్రులు వచ్చారు, జాతీయ స్థాయి నాయకులు వచ్చారు. అందరూ కూడా నేతలందరూ ఏకతాటిపైకి రండి, కష్టపడి పనిచేయండి, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లాభం లేదు, చతికిల పడింది, ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయండి, ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేయండి, మన పార్టీని జనాల్లోకి తీసుకువెళ్ళండి, పట్టణ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం అన్న తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోకి తీసుకువెళ్ళండి అని మొత్తుకున్నారు. ఎవరు ఎంత చెప్పినా నాయకుల తీరైతే మారలేదు. ప్రజాప్రతినిధులు అదే ఆధిపత్య పోరాటాలతో వాళ్ళలో వాళ్ళు గొడవలు పడుతూనే ఉన్నారు. అందుకనే పార్టీ ఎదుగుదల కనబడలేదు. ఈ మధ్యనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అసలు బీజేపీ ప్రభావమే కనబడలేదు. అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున మద్దతుదారులు చాలామంది పోటీ చేశారు, పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న వీళ్ళు ఏమైనా ప్రభావం చూపిస్తారా తెలీదు. అదే విషయాన్ని నితిన్ నవీన్ కూడా గట్టిగా చెప్పారు. తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో పాటు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లలో ఖచ్చితంగా గెలవాలి అని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. జాతీయ నాయకత్వం ఏ రకంగా వీళ్ళని మానిటర్ చేస్తోంది అన్నటువంటి విషయాన్ని కూడా నవీన్ స్పష్టంగా వాళ్ళకు వివరించారు. పార్టీ ముఖ్యము, నేతలు లేదా ప్రజాప్రతినిధులు తరువాతట, పార్టీ ఫస్ట్, లీడర్ నెక్స్ట్ అన్న పద్ధతిలోనే అందరూ పనిచేయాలి. కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాదు అని తేల్చారు. అయితే ఇక్కడ నవీన్ ఒక చిన్న పోలిక కూడా చెప్పారు. అదేమిటంటే, బెంగాల్లోనే పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో ఎందుకు రాదు అన్నది నవీన్ ప్రశ్న. బెంగాల్లో అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణలో బీజేపీ ఇంకా తేలిగ్గా అధికారంలోకి వచ్చేస్తుంది కదా అంటారు. ఇక్కడ నవీన్కు సరైన ఫీడ్బ్యాక్ ఉన్నట్లు కనిపించట్లేదు. బెంగాల్ పరిస్థితి వేరు, తెలంగాణ పరిస్థితి వేరు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రజా వ్యతిరేక పాలన చేసింది 3వసారి అనేది అర్థమైంది అందరికీ. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, లీడర్లు ఎక్కడికక్కడ అడ్డుగోలుగా జనాలను మీదపడి దోచుకుని
ప్రజల్లో తీవ్ర స్థాయి వ్యతిరేకత తీసుకొచ్చేశారు మమతా బెనర్జీ పాలన పైన. ఇక్కడ తెలంగాణలో ఆ పరిస్థితులు లేవు. బెంగాల్లో అసలు బీజేపీ లీడర్లను అక్కడ ప్రోగ్రాములు పెట్టుకొని ఇవ్వలేదట, ఏ రకమైన కార్యక్రమాలు కూడా జరపడానికి అవకాశం లేకుండా చేసింది మమతా బెనర్జీ అని చెప్తున్నాడు నవీన్. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ప్రతిపక్షాలు స్వేచ్ఛగా తమ కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. ప్రతిరోజు రేవంత్ రెడ్డిని ఆరోపణలు విమర్శలతో ముంచెత్తుతున్నాయి. అయినా కానీ ప్రభుత్వం వాళ్ళ జోలికి పోవట్లేదు. అంటే బెంగాల్తో పోల్చుకుంటే తెలంగాణలో ప్రతిపక్షాలకు అపరిమితమైన స్వేచ్ఛ ఉంది. తాము చేయదలుచుకున్న ఆరోపణలు విమర్శలు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ప్రభుత్వం కానీ ఎక్కడ అడ్డుపట్టడం లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు వీళ్ళ పార్టీలపైన దాడులు చేయటం లేదు. అంటే తెలంగాణలో పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ విషయం నవీన్కి మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు లీడర్లు చెప్పారు లేదో మనకు తెలియదు. అందుకనే బెంగాల్ పరిస్థితికి తెలంగాణలో ఉన్న పరిస్థితికి చాలా తేడా ఉంది అనేది మనకు అర్థమవుతోంది. ఈ విషయంలో నవీన్ మాత్రం తప్పటడుగు వేశారని చెప్పాలి పోలికను తీసుకురావటంలో. ఇక పార్టీ అధికారంలోకి వచ్చే విషయం అంటారా, జనాలు ఓట్లు వేయాలి, పార్టీ అధికారంలోకి రావాలి. అంతేగాని ఇప్పుడున్నటువంటి నవీన్ మీదనో లేకపోతే కిషన్ రెడ్డి బండి సంజయ్ని చూసే జనాలు ఎవరు ఓట్లేరు. అధికార పార్టీ మీద ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటే ప్రత్యామ్నాయాన్ని జనాలు ఖచ్చితంగా చూసుకుంటారు. అందులో ఎటువంటి అనుమానము లేదు. మరి నవీన్ 3 రోజుల పర్యటన ఏ స్థాయిలో విజయవంతం అవుతుంది, నేతలందరూ ఏకతాటిపైకి వస్తారా లేదా, తొందరలో జరగబోయే గ్రేటర్ ఖమ్మం వరంగల్ కార్పొరేషన్లతో పాటు పరిషత్ ఎన్నికల్లో బీజేపీ ఏ స్థాయి విజయం గెలుస్తుందనేది చూడాలి. థ్యాంక్ యూ.